ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డెవోషనల్ వ్లాగ్స్. సమ్మర్ స్పెషల్ మీకు ఇంకో స్పెషల్ ఫుడ్ వీడియో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి మన పూరీ పిండిని తీసుకొని అందులో ఒక 2 పిడికిళ్ళు శనగపిండి వేసుకోవాలండి. తర్వాత ఆవాలు, చిలక ముక్కిత్తులు అంటారు కదా, అవి కొంచెం వేసుకొని, జీలకర్ర కొంచెం వేసుకొని మనము కారం పొడి వేసుకోవాలండి. వీటిని కారం పూరీలు, మామిడి పండ్ల రసం అంటారు. అసలు చెప్పరాదండి, టేస్ట్ భలే ఉంటుంది. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక 2 స్పూన్ల కారం పొడి వేసేసి మంచిగా మనము పూరి పిండి ఎలాగా తడుపుకుంటామో వాటర్తో అలా తడిపి పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇది సమ్మర్ స్పెషల్ మామిడి పండ్ల రసంతో ఇంకొక వీడియో. మీకు అసలు మీ సమ్మర్ స్పెషల్ మొత్తం టిఫిన్స్ మీకు వీడియోస్ పెట్టేస్తాను, చూసేయండి ఎంచక్క. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండిలాగా తడిపాం కదా, వీటిని ఇప్పుడు పూరీలాగా చిన్నగా మనం తాల్చేసుకోవాలండి. మీరు పూరీలు చేయడం ఎలాగో సేమ్ అలానే అండి. వైట్ పూరీలు చేసుకుంటారు కదా, ఇప్పుడు కారం పూరీలు అంటారు వీటిని. మంచిగా కొంచెం కడక రావాలంటే సన్నగా, పూరి మంచిగా ఉబ్బాలంటే కొంచెం లావుగా తాల్చుకోవాలి పూరీలలాగా. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలండి. మా పిల్లలైతే అసలు మామిడి పండ్ల రసాలు, దోశలు, పూరీలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి మేమైతే ఈ సమ్మర్ని. మనం పూరీలని ఇలా గోలించుకోవాలి 2 సైడ్స్. ఈ పూరీని మనం మామిడి పండ్ల రసంలో డిప్ చేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్